గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆగు రాజేశ్వరి. నా ప్రశ్నలకి సమాధానం చెబితేనే ఈ రోజు వాడు అన్నం తినాలి. ఎలా కనపడుతున్నాను మీకు? 10 ఏళ్ల పసిపిట్టలాగానా? గిరి, నువ్వు ఆగమ్మా. ఆయన బెత్తం పట్టుకుంటే చేయి చాపడానికి, గడియారం పెట్టి నిమిషాలు లెక్క పెడితే ముద్దలు మింగడానికి నేను ఇంకా పసిపిట్టను కాదు. అదే అదే అలా అడ్డంగా మాట్లాడితేనే ఇంట్లో నుంచి వెళ్ళగొడతాను. మీరు లేకుండా 14 ఏళ్లు బతికాం, అది మర్చిపోకండి. ఏంట్రా నీ ఆవేశం? జనాన్ని పోగేసుకెళ్ళి అరుంధతి ఫెర్టిలైజర్స్ ని ఎందుకు తగలబెట్టావురా? పాపారావుని తగలబెట్టడం బాగోదు గనుక. చూసావా, చిన్నప్పుడు కత్తి దొరుకుంటే చంపేసేవాణ్ణన్నాడు. ఇప్పుడు తగలబెట్టడం బాగోదు గనక వదిలేశానంటున్నాడు. వీడిలో మనిషి కాదు, హంతకుడున్నాడు. తప్పు చేసిన వాడిని చంపిన రాముణ్ణి, కృష్ణుణ్ణి దేవుళ్ళుగా ఈ దేశంలో కొలుస్తున్నప్పుడు, తప్పు చేసిన వాడిని వర్గశత్రువుగా నరికేస్తున్న తీవ్రవాదులతో ప్రభుత్వం సంధి సంభాషణలు చేస్తున్నప్పుడు, ఒక రైతు కుటుంబం చావుకి కారణమైన పాపారావు మీద నేను తిరగబడితే తప్ప? నువ్వెవడివిరా తిరగబడ్డానికి? పోలీసువా? ఆ పోలీసులే మాకు రక్షణ కల్పించండి బాబోయ్ అని రోడ్డు మీద ఊరేగింపులు చేస్తున్నారు. పోలీసులు వచ్చినప్పుడు నీ టైం బాగుండి నేరం మేమే చేశామని జనం ఒప్పుకున్నారు గనక నువ్వు తప్పించుకున్నావు. లేకపోతే ఈ పాటికి ఇక్కడ కాదు, కట్టకటాల వెనకుండేవాడి. బాగా గుర్తు చేశారు. అసలు ఈ ఇంటికంటే నాకు జైలే బెటరు. ఏంట్రా ఆ మాటలు? లేకపోతే ఏంటమ్మా, గడ్డి తింటున్న పశువును కూడా మనిషి అదిరించాడు, అటువంటిది అన్నం తింటున్న నన్ను? గిరి! గిరి! నన్ను ప్రేమించడం మానేయండి, ఊరుకుంటా. ద్వేషిస్తే సహించదు. గిరి! వాడిలా అయిపోయాడేంటి? వాడన్న మాటలు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి, మీకే తెలుస్తుంది. రే కోటిగా, ఆ తగలబెట్టిన వాడి పేరేమిటి? ఆడి పేరు గిరి నాన్న. మన బ్యాంక్ చైర్మన్ ఎన్కౌంటర్ లో చంపాడే ఏసీపీ రంజిత్ కుమార్, వాడు తమ్ముడీడు. థ్యాంక్ యూ. ఏమండి, మన రంజిత్ అండి. మనం డబ్బు డిపాజిట్ చేసుకున్న బ్యాంకు బోర్డు తిప్పేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదు. మన బతుకులు వీధులు పడితే మన గోడు వినిపించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో బ్యాంక్ చైర్మన్ అక్రమంగా దాచుకున్న లంచం డబ్బును మనందరికీ సమానంగా పంచిచ్చిన ఆఫీసరు శ్రీ రంజిత్ కుమార్ గారు. ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రంజిత్ కుమార్ గారు లాగా అందరూ తమ బాధ్యతల్ని గుర్తించి సక్రమంగా నిర్వహిస్తే మన దేశం ఎంతో పురోభివృద్ధిని సాధిస్తుంది. జీతాలు తీసుకోవటమే మన డ్యూటీ అనుకునే వాళ్ళు కోకొలలుగా ఉన్న ఈ రోజుల్లో తన డ్యూటీని సక్రమంగా నిర్వహించిన నిజమైన ఆఫీసరు మన రంజిత్ కుమార్ గారు. ఆయన చేసిన ఈ సహాయం అంధకారంలో ఉన్న ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపింది. ఇప్పుడు వాలంటీర్ మిస్ స్వాతి మాట్లాడతారు. మామూలుగా ప్రజల కోసం రిస్క్ చేసిన ఆఫీసర్స్ ని ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చి సత్కరిస్తుంది. కానీ ఇప్పుడు వేరేలా సత్కరించడం జరిగింది. ప్రమోషన్తో కాదు, ట్రాన్స్ఫర్తో. బట్ ఈ నగర ప్రజలు మాత్రం ఏసీపీ గారిని ఈ మెడల్తో సత్కరిస్తున్నారు. ఇది గవర్నర్ గారి మెడల్ కన్నా, ప్రెసిడెంట్ మెడల్ కన్నా గొప్పదని నా ఉద్దేశం. ఏమండి, మీది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ ఉండాలి కదా, అది ఎక్కడుంది? అది లేదు రాజేశ్వరి. ఏమైందండి? పోయింది, పోగొట్టుకున్నాను. అదేమిటండి అంత విలువైన మెడలు? పోయిందని చెప్తున్నాను కదా, విసిగించకు. ఇదిగో. ఏంటి బావా, నీ వెండి కప్పులన్నీ కరిగిస్తున్నావు? నా కాళ్ళకి వెండి పట్టీలు చేస్తున్నావా? కాదు. మరి దేనికోసం?
ఏమండి, మీ ప్రెసిడెంట్ మెడల్ పోలేదండి. అదిగో అక్కడే ఉంది చూడండి. అది నాది కాదు రాజేశ్వరి. నువ్వే చేయించానని చెప్పు. వెళ్ళు. నా కప్పులని కరిగించి నేనే చేయించానన్నా. Mr. Chakravarti, surrender all your medals, including the President's Gallantry Award. Including the President's Gallantry Award. No! గిరి, మీ నాన్నగారి మెడలో ఈ మెడలు వేసే రోజు రావాలంటే ముందు నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. ఏంటి బావా, ఆ. నువ్వు ఈ టిఫిన్ సెంటర్ కంటే బట్టల షాప్ పెట్టుంటే బాగుండేది. ఏ బట్టల షాప్ అయితే రోజుకో చీర కట్టుకుందామనా? ఇదిగో, ఏ పని చేయకపోతే తప్పు గాని ఏదో ఓ పని చేయడం గొప్పేనే. చూస్తా ఉండు, త్వరలో దీన్ని 5 నక్షత్రాల హోటల్ చేస్తాను. బావా, నీ ఫస్ట్ టైం రిబ్బన్ కోస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కావాలంటే ఈ రిబ్బన్ లో ముక్క కోసుకుని నీ జడలో పెట్టుకో గానీ హోటల్ ఓపెనింగ్ చేసేది మాత్రం నువ్వు కాదు. రంజితాన్ని వచ్చేసాడు. స్వాతి, ఎవరి మెరుపు తీగ? ఆ రోజు అన్నయ్య మెడలో మెడలు వేసిన అమ్మాయి ఈ తీగే. రా అన్నయ్య. ఏం సుబ్బులు, బాగున్నావా? బాగున్నాను. ఇది స్వాతి. హాయ్. ఒరే అన్నయ్య, కత్తిలా ఉంది నీ లవ్వా? టైం అవుతుంది, ముందు రిబ్బన్ కట్టింగ్. పద. ఏంట్రా ఇది? నీ పేరు మీద బిజినెస్ చేసి బాగుపడమని అమ్మ చెప్పింది. అమ్మ ఎక్కడా? రాలేదు. రాలేదా? ఏ నాన్న రాలేదుగా? భర్త మాట జబదాటే నిల్లాలు కదా. అయినా అమ్మ అక్కడున్నా మనసంతా ఇక్కడే ఉంటుంది. గుడ్, సింప్లీ సూపర్. అల్లుడు అల్లుడు అల్లుడు, నీ చేతుల మీదుగా ఈ క్యాంటీన్ ఓపెన్ చేసావు, ఇక తిరుగులేదనుకో. మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు, మా పెద్ద బావస్తాడు. సుబ్బులు, రాత్రి నుంచి మా పేటల వాళ్ళు ఎవరిని నిద్రపోనివ్వలేదనుకో. అదేంటి మామా, సుబ్బులు రాత్రంతా నా పక్కనే ఉందిగా? అంటే పెద్ద బావ పేరుతో క్యాంటీన్ పెడుతున్నామని ఉండుంటుందిలే. రా బాబు, వెళ్దాం. సుబ్బులు, నీకోసం స్వయంగా మైసూర్ పాక్ చేసి అట్టు పెట్టింది. మైసూర్ పాకులు నాకంటే తమ్ముడు ఇష్టంగా తింటాడు మామయ్య. ఎవరు కస్టమరా? అన్నయ్యకి లైఫ్ లో లెఫ్ట్, ఇక దీన్ని నాకు వదిలేయడం రైట్. అమ్మాయి, టైం బాగాలేదు, మనం వెళ్ళిపోదాం పదా. ఇక్కడ నాకు చాలా పనుంది, నువ్వు వెళ్ళు. ఏంటా పని? నీళ్లు తోడాలా, దోశ వేయాలా, బోణి చేయాలా, ఇంకా ఇంకా రాత్రి నుంచి పని చేసి పెట్టినందుకు ఈ రాత్రికి బాబు నాకు మంచి బహుమతి ఇస్తానన్నాడు. ఏంటది? లోపల లోడే ఉంది. ఇవి జీకే గారి బళ్ళు.
వాడి బాబుదైనా నాకు అనవసరం. చెక్ చేయాలి. చేసుకోండి. కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, కమాన్, అరెస్ట్ హిమ్. ఎవరి జోలికైనా వెళ్ళండి, పోలీసు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాను, కానీ మీ వాడు వాళ్ళనే ఇచ్చాడు. ఏసైకపోతే ఈ ఆయుధాల వ్యాపారం వెనుక అసలు వస్తాం మన జీకే గారిదే అని తెలిసి పూడుస్తుందప్ప. పురిదా ఎట్టా బయటపడింది? అది అల్లాటప్పా తుపాకి కాదు, AK-47. అందుకే ఆ కేసుని తీవ్రవాదుల మీదకి దోషింది బాబు. ఆకలేసినోడికి అన్నం పెడితే చాలు, కానీ ఆపద నుంచి కాపాడినోడికి మాత్రం నోట్లు పెట్టాలని తవరే సెలవు ఇచ్చినారు బాబు. హలో, మన బ్యాంక్ చైర్మన్ ని ఎన్కౌంటర్ చేసిన ఏసీపీ రంజిత్ కుమార్ ని రూరల్ ఏసీపీగా ట్రాన్స్ఫర్ చేశారట. మీరంతా ఏం చేస్తున్నారు? నూకరాజు, వాడితో జాగ్రత్త. ఎప్పుడు ఏ ఫైల్ అడుగుతాడో కేర్ఫుల్ గా ఉండు. వెల్కమ్ టు వైజాగ్ రూరల్ డివిజన్ సార్. గడ్డి నూకరాజ్ సార్, సుబ్రహ్మణ్యం సార్. ఏమిటివి? కరెంట్ ఫైల్స్. క్లోజ్డ్ ఫైల్స్ తీసుకురండి. అదేంటి సార్, తమరు ముందొచ్చిన ఆఫీసర్లంతా సేరీసారగానే కరెంట్ ఫైల్స్ అడిగేవారు. నేను క్లోజ్డ్ ఫైల్స్ అడుగుతాను, అది నా స్టైల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ట్రాన్స్ఫార్మర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో వెపన్స్ దొరికాయని ఒకసారి కేసు ఫైల్ అయింది కదా, ఫైనల్ గా ఏమైంది? క్లోజింగ్ చేసేసినవండి. ఏంటి కంపెనీనా? అబ్బాయి ఫైల్ అంటే సరైన సాక్షిగా లేక అలాగ చేసేసినవండి. ఈ ఫైల్ ని రీఓపెన్ చేస్తున్నా. మీరంతా లోపల సెర్చ్ చేయండి. ఎస్ సార్. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే సార్. అన్నీ సెర్చింగ్ చేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో అడియాలి దొరకాలా, ఆయన గురించి చేసేయాలా. సార్ ఏంటి సార్ ఇదంతా? కళ్ళు కనపట్టలేదా? సెర్చింగ్ చేస్తున్నదా సార్? శంకరామర్ పంపించిన సీడీ ఇస్తాను, జాగ్రత్తగా పెట్టుకో. ఏం దొరకలేదు సార్. సార్ అంతా వెతికాను సార్, ఎక్కడ ఏం దొరకలేదు. సరే, మీరు చూడాల్సింది ఇంకేమైనా ఉందా సార్? జీకే పెద్ద పెద్ద చేపలతో వ్యాపారం చేస్తాడు. పెద్ద చేపల్ని పట్టాలంటే కేలం వేస్తే సాలస్తాడు, వలయ్యాల. Yes.
I wanna shoot somebody, I wanna kill somebody, I wanna shoot somebody. Come to me. జీకే కోసం వల కావాలన్నావుగా, గాలమే ఎక్కువైంది చూసావా? నీ పేరేంటి? కుప్పుస్వామి. నా పేరేంటో తెలుసా? ఏసీపీ రంజిత్ కుమార్. కాదు, ఎన్కౌంటర్ రంజిత్ కుమార్. కావాలంటే నేను ఇప్పుడే ఇక్కడే ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ ప్రాణభిక్ష పెడుతున్నా. కోర్టులో నువ్వు జీకే పేరు చెప్పాలి కనుక. ఏమయ్యా ఇది? ఏమి నిలబడి ఉండారు సంతాప సభ మాదిరి? నా సరుకు ఏమైనదంటే ఒరాళ్ళు పెసమంటారు. ఎన్నాయా ఇది? ఎన్నా మీరు సొల్లకపోతురా నేను సుమ్మా ఉండను, అందరినీ సంపి ముడుస్తా. అయినా నా సరుకు ఇవ్వడం చేత కానీ మీకు 2 కోట్ల అడ్వాన్సా? ఎందుకు? ఇదిగో అరవైనా పెద్దగా అరవ, మాకు పెద్ద సార్ వచ్చే టైం అయింది. శంకరా ఏంటి శంకర్ రామన్ టెన్షన్ లో ఉన్నట్టున్నా? ఇల్లే సారు, మీకు తెలుసు కదా, సరుకు టైంకి ఇవ్వకపోతే శ్రీరంగంలో వాడు నన్ను అక్కడ చంపి ఇక్కడ పూడుస్తుడు. అవడదా? నేను మాటిచ్చిన తర్వాత సరుకు అందకపోవటం ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా. నన్ను నమ్మండి, ఇంటికెళ్ళండి. మీరు చెప్పాక ఇక మాట్లాడను, పోయిట్ వరే. సారు, ఉప్పుస్వామి వాడిని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తా ఉండారు. వాడు ఏదైనా వాడు నా బామ్మర్ది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. మీరు రేపు కోర్టులో విచారణ జరిగే సమయానికి మిగిలిన సరుకును బార్డర్ దాటి ఏర్పాటు చేయండి. ఎస్, ఆ ఫైల్ ఓపెన్ చేయి. వీళ్ళు చక్రవర్తి కొడుకులా? ఇదిగో మా శుభ్రంగా తిను. అన్నా వడకు పెద్ద బొక్క పెట్టండి, లేకపోతే మనకు పడుద్ది బొక్క. ఏంట్రా పడింది బొక్క? అసలు బొక్కే లేకుండా వడ చేద్దాం అనుకుంటా. వాడెంత కష్టపడుతున్నాడో చూడండి. వాడు కష్టపడిపోతున్నాడని నువ్వు బాధపడుతున్నావు, ప్రయోజకుడయ్యాడని నేను ఆనందపడుతున్నాను. అమ్మ నాన్న వచ్చారన్నా? నాన్న, నా చేతులతో నేనే టిఫిన్ చేసి తీసుకొస్తాను. ఒరే, అమ్మ నాన్నలకి దోశ నేనే వేస్తాను. ప్రాసిక్యూషన్ వారి వాదన విన్నావు కదా, నీతో పాటు ఈ ర్యాకెట్లో ఎంతమంది ఉన్నారు? మిస్టర్ రంజిత్ కుమార్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అతను చెప్పిన దాని ప్రకారం వివరాలు సేకరించి కల్ప్రిట్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచండి. తినండి. రానే, నాన్న వాళ్ళ కోసం దోశ నేనే స్పెషల్గా వేశాను, నువ్వు తిందు గానీ రా.
సారీ, నేను డ్యూటీ మీద వచ్చాను. కమాన్, వెతకండి. సెర్చింగ్ చేయండి రా, తెలకండి. మీ పైన లేటుంటుందిరా పొట్టు, వచ్చేట్టుగా ఎత్తుకండి రా. అది అవి స్టోర్ రూమ్ లోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదు అన్నయ్య. మనం రైడ్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీలో కూడా సరిగ్గా ఇట్టాసరికే దొరికేసినది. తమ నిజాయితీగా ఆఫీసర్ కదా, దొరికితే తమ్ముడిని ఏదో తండ్రి ఏదో ఏసీడివే ఇటువై ఏతంతో ప్రూవ్ అవ్వాలి కదండి. ఇంకేంటి ప్రూవ్ అయ్యేది? రెడ్ గా దొరికేసినాడు కదా, బొక్కలో దోషీడివే. మీ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చాన్రా. కన్నీళ్లు చూసి వెళ్ళిపోతున్నాను. నువ్వు మారవరా, ఇంతే. రామా, ఆయనే రంజిత్ వాళ్ళ ఫాదర్. మూడు రాణీలు నాయి మూడు జాకీలు. నాయి మూడు రాణీలు సార్. షటార్ నా కొరకు. జాకీలు ఎక్కువ, రాణీలు ఎక్కువరా. రాణీలు జాకీలే. అది నాది షో. ఏటివై మాణిక్యం, నీకేంటి వచ్చినది మొక్క? ఏంటి వచ్చే తొక్క? నాకు రాజేదో రానేదో అర్థమే చావట్లా. 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను. నువ్వు రాజువో రాణివో నాకు అర్థం కావట్లేదు. ఒక పూట కొంపకిలా అర్థం అవుతుంది. చచ్చూరుకుంటావు. మొద నష్టపడా అని. షో 3 ఆసులు. నాది షోనే 3 క్వీన్లు. 3 ఆసులు సార్. మాణిక్యం. ఏయ్, ఆసులు గొప్పవా రాణులు గొప్పవా? ఆసులే కదా సార్. సార్ ఆడితే రాణీలే. మరి ఇంకేంటి? మీరు తీసుకోండి సార్. ప్రతిసారి మీరే గెలుస్తున్నారు. కట్ ఫర్ సీట్ వేయాలి సార్. కట్ ఫర్ సీటా? ఓకే. బా, మళ్ళీ మీదే షో. షో నికాల్ మాల్ నికాల్. ఇదిగో తీసుకో. మేము వెళ్ళాక తీరిగ్గా తాళం తీసుకో. రండి. గుత్తి చేతిలో పెట్టాడండి. ఏంటి మమ్మీ, రంజిత్తో ఒక మాటన్నా మాట్లాడకుండా తీసుకొచ్చేసాం. ఏం మాట్లాడతావు? వాళ్ళున్న పరిస్థితి ఏమిటి? అసలు అది మాట్లాడే సందర్భమేనా? ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు కలవాలో నేను చెప్తాను. అంతవరకు నువ్వేమీ మాట్లాడు. క్యాంటీన్ దగ్గర పోలీస్ డ్యూటీ చేశారు కదా, ఇప్పుడు అన్నగారి డ్యూటీ చేయడానికి జైలుకు వచ్చారా? అవునరా అన్నగా, నేను నీకేం ఉపయోగపడ్డాను? జీవితంలో నా వల్ల నువ్వెప్పుడు నష్టపోతూనే ఉన్నావు. చిన్నప్పుడు నా వల్ల చదువుకు దూరం అయ్యావు. ఇప్పుడు నా కారణంగానే వాళ్ళు నిన్ను ఈ కేసులో ఇరికిస్తే ఇంటికి దూరం అయ్యావు. థ్యాంక్స్ అమ్మా. నా కోసం కన్నీళ్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారని నిరూపించుకున్నావు. ఎలా ఉన్నావురా? జైల్లో ఉన్నా ఇంట్లో ఉన్నట్టే ఉంది.
నాన్న నన్ను ఇప్పుడు దోషిగానే చూస్తాడు కదా. ఆయన గురించి నువ్వు అలా అనుకుంటావు కానీ నీ గురించి ఆయన ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? దేనికి? జైలు నుంచి తప్పించుకుంటానన్నా? అది మాత్రం కరెక్ట్ గా ఊహించాడు. అంటే ఆ బోర్డు చూడు, ఖైదీలు 213 అని ఉంది. తెల్లారేసరికి ఆ నంబరు 212 అవుతుంది. తమ్ముడు, ఆ పని మాత్రం చేయొద్దు. ఇల్లీగల్ గా వాడిని నిరిగించాను. లీగల్ గా నేను విడిపించుకుంటాను. ఈ లోపు తొందరపడి జైలు నుంచి పారిపోనని నాకు మాట ఇవ్వరా? కాళ్ళు కడుక్కునే లోపలికొచ్చావా? అదేమిటండి? ఎవరైనా గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుంటారు. వెళ్ళకూడని చోటికి వెళితే ఇంట్లోకొచ్చే ముందు కాళ్ళు కడుక్కుంటారు. నువ్వు అలాంటి చోటికే వెళ్ళొస్తున్నావు కదా. గిరి మీకంత కానివాడైపోయాడా? నా దృష్టిలో వాడు అరెస్ట్ అయిన రోజే చచ్చిపోయాడు. ఇంకెప్పుడు జైలుకెళ్ళి నా పరువు తీయద్దు. పాటకి ప్రాణం పల్లవి అయితే ప్రేమకి ప్రాణం ప్రేయసి కాదా? సార్ పిలిచారా సార్? ఏంట్రా కోటి, ఏంటి హుషారుగా పాటలు పాడుతున్నావు? కుప్పు సాంగ్ కోసం ఏం తెచ్చావేంది? పండగ కదా, పాపం తింటాడని 10 4 తెచ్చాను. జైల్లోకి ఇలాంటివి తీసుకురాకూడదమ్మా. పాలు పళ్ళు సెల్ ఫోన్లు బిర్యానీ ప్యాకెట్లు తీసుకురావచ్చా? అవి కూడా తీసుకొచ్చావేంటి? ఇవి కూడా తీసుకొచ్చాను. హానెస్ట్ నాకు ఇలాంటి నచ్చం. అంతసేపు చూసుకోకలేదు. అవి దొంగ నోట్లేం కాదు, మంచి నోట్లే. ఏమో ఎవరు నమ్మొచ్చాడు. సేఫ్ సైడ్. నువ్వేం తెచ్చావు ఫాఫా? చిచి, ఏరియా అంతా పాడు చేశాడు. నువ్వేం తెచ్చావు? నేనేం తెచ్చానో నువ్వు చూడలేవుగా. అలా చూడకూడని వాటిని జైల్లోకి తీసుకురాకూడదమ్మా. రూల్స్ ఒప్పుకోవు. నేను ఇచ్చేదానికి మా నాన్న ఒప్పుకోడు. అంటే అర్థం కాలేదా? నేను తెచ్చింది మా బావ మీద ప్రేమ. అబ్బో, లోపలికెళ్ళి కురిపించుకో. అలాగే ఇలాగే. ఫదవే వయ్యారి గాలి ఫటమా, పైకి పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగి. బాంబులా? ఆ బ్యాగ్లో బాంబులు ఏంటి? బాంబులు కాదు సార్, ఫోర్నాలు తీవే బయటికి. ఏం సార్ చెప్తా వినరు మీరు? మీరెక్కడ పోలీసులు అండి బాబు? ఫోర్నాలు చూసి పారిపోతున్నారు. ఫోర్నాలు ఎక్కడైనా పేల్తాయి ఏంటండి? అయిపోయాడు. ఫోర్నాలు బాంబుల్లా ఫెయిలిపోయినాయి ఏంటి? వాడిని కస్టడీలో తీసుకోండి. అలాగే సార్. పయనించే ఓ చిలుక పారిపో. ఏంటి ఇది? నీ పనేనా? అవును బావా, దీనికోసమే. జైల్లో అయితే జైల్లో కాపురం చేస్తే కృష్ణుడు పుడతాడంట. పుడతారు. మీరు ఇక్కడ జైల్లో కాపురాలు చేసి పిల్లలు కంటే మేము జోల పాటలు పాడుతూ కూర్చుంటాం. ఇక్కడ అలాంటి చేయకూడదు. దొరికేవే తల్లి. ప్రేమికులు వేరు చేస్తావా? నువ్వు నాశనం అయిపోతావు. ఈ ప్రాబ్లం ఉంటుందని ఊహించే చుట్టుపక్కల ఏ ఇల్లు లేకుండా పొలంలో కట్టు. బయటికి ఎప్పుడు వస్తావు బావా? అన్నయ్య గురించి ఆలోచించి ఆగానే, లేకపోతే జైల్లో లెక్క. నీకు ఏది లెక్క ఉందో ఆయన. వస్తా బావా. నువ్వు రావద్దే, నేనే వస్తా. హలో సార్, జగదాంబ సెంటర్ లో ఒకతని కారు గుద్దేసిందండి. అక్కడ మా ట్రాఫిక్ కానిస్టేబుల్ శామ్యుల్ అని ఉంటాడు, అతను చెప్పబోయా. గుద్దింది అతన్నే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమండి సుబ్రహ్మణ్యం గారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకేమైనా ఫోన్లు వచ్చాయా? హోమ్ మినిస్టర్ పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. ఇంకా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. డేటా కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఇంకా స్వాతి అంటే 3 సార్లు ఫోన్ చేసింది సార్. అందరి ముందు చెప్తారండి. ఇప్పుడు చెప్పండి. ఈవిడ మాత్రం మ్యాటర్ చెప్పిందండి. 1/2 గంటలో రింగ్ ఇస్తానంది. హలో. హాయ్ రంజిత్, నేను స్వాతిని. హాయ్ స్వాతి, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. మొన్న మా మమ్మీ నేను మీ ఊరు వచ్చాం. మరి కలవలేదే? ఎలా కలవమంటావు? అప్పుడు నువ్వు మీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు.
ఆ టైంలో పలకరించడం బాగుండదని మమ్మీ తీసుకొచ్చేసింది. ఏం చేశాడు మీ తమ్ముడు? వాడి తప్పేం లేదు. నా మీద కోపంతో వాడిని ఇరికించారు. వారం రోజులు అంతా సాల్వ్ అవుతుంది. వాడు రిలీజ్ కాగానే నువ్వు మీ అమ్మతో మా ఇంటికి వచ్చినట్టు నేను మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వస్తా, ముహూర్తాలు పెట్టించడానికి. హాయ్. ఏంటి లగేజ్తో సహా వచ్చేసావు? ఏజ్ బారవక ముందే తొందర పడదామని. అందుకని చెప్పా పెట్టకుండా ఇలా దిగిపోవడమేనా? ముహూర్తాలు చూసుకొని దిగడానికి నువ్వేమన్నా మూడు ముళ్ళతో రెడీగా ఉన్నావా? అందుకే ఎదురుగా ఉంటే నీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని వచ్చేసా. ఎవరు? ఏంటి రాజేశ్వరి, ఎవరొచ్చారు? ఎవరో తెలీదండి, మాటలు వినిపిస్తున్నాయి. ఈ సూట్ కేసు ఏంటి చాటుకు తీసుకొచ్చా? మీ నాన్నంటే అంత భయమా? చచ్చా, భయం కాదు, గౌరవం. అవును, మన సంగతి ఎప్పుడు చెప్తున్నావు? ఎక్కడి నుంచి? అమ్మా తల్లి, నువ్వు వెళ్ళిపో, నీకు దండం పెడతా. అందమైన ఆడపిల్ల ఎదురుగా ఉంటే దండమా పెట్టేది? మరేం కావాలి? ఇక్కడ అదేంట్రా పోలీస్ పోయి ఉండి దొంగాటాడుతున్నావు? ఎవరి అమ్మాయి? నాన్న, ఈ అమ్మాయి నా పేరు స్వాతి అండి. ఆ రోజు ఫంక్షన్ లో మావాడి మెడలో మాలేసింది నువ్వే కదూ? మాల కాదండి, మెడల్. మెడల్ వేస్తే వేసావు కానీ సూట్ కేసుతో వచ్చేసావేంటి? ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటే వచ్చానండి. అలాగే మిమ్మల్ని చూడాలని ఇటు వచ్చాను. చూసావుగా, పద మరి. అది కాదు అంకుల్, ఉద్యోగం వచ్చేదాకా మా ఇంట్లో ఒకే ఒక ఉద్యోగం ఖాళీగా ఉందమ్మాయి. అది ఇంటి పెద్ద కోడలు ఉద్యోగం. చేస్తావా మరి? లేషన్స్ కంగ్రాచులేషన్స్ బావా. అక్క సూపర్ గుంది. చాలా థ్యాంక్స్ అక్క. మా నాన్న పెద్దబావం చేసుకొని నస పెట్టి చంపేస్తున్నాడు. నువ్వు లైన్ లోకి వచ్చి నన్ను లూప్ లైన్ లో పెట్టావు. ఇంకా మా నాన్నకి బ్యాడ్ టైం మొదలైనట్టే. రంజిత్తో నీ పెళ్లి జరగదు, మర్చిపో. ఒక హంతకుడి కుటుంబంలోకి నా కూతుని పంపడం నాకిష్టం లేదు. నేను మాట్లాడేది అతని తమ్ముడు గురించి కాదు, నాన్న గురించి. 14 ఏళ్లు పాకిస్తాన్ లో యుద్ధ ఖైదీగా ఉండొచ్చిన ఆర్మీ ఆఫీసర్ మమ్మీ ఆయన కాదు. మీ నాన్నను చంపినందుకు 14 ఏళ్లు తీహార్ జైల్లో శిక్ష అనుభవించిన ఖైదీ. మీ నాన్నను చంపింది తనేనని 10 మందిలో ఒప్పుకోవాలి. మనకి క్షమాపణ చెప్పాలి. గుడివాడి కైలాసం గారి కొడుకు గారు తమను కలవడానికి వచ్చేసారు. కలవమంటారేంటి? వాడు వచ్చాడా, నువ్వు తీసుకొచ్చావా? నాకేం తెలుసు సార్. పోనీ వాళ్ళ నాన్న తెలుసా? అమ్మతో ఆడు కూడా తెలవచ్చు సార్. పేరు గోత్రం చెప్తుంటే తెలిసేమో అనుకున్నాలే. రమ్మను. ఒరే కిరణ్, మీ నాన్న గుడిని మింగేసే రకమైతే ఈడ 10వ శతాబ్దంలో కట్టారు. అప్పుడెంత మింగేసినారు కూడా చెప్పేసి రకం. కొంచెం జాగ్రత్త. రే రారవే.
కేసు అంటారు. దీనివల్ల మన దేశంలో కొన్ని ప్రభుత్వాలే కూలిపోయాయి. నువ్వంత గొప్ప పని చేయక్కర్లేదు. జైల్లో ఉన్న మా మామయ్య కుప్పస్వామి మీద కేసు లేకుండా తప్పిస్తే ఇందులో ఉన్న డబ్బంతా నీదే. బోనస్గా నీ తమ్ముడు నిర్దోషిగా విడుదలవడానికి మేం సహాయం చేస్తాం. దీన్ని పిస్టల్ అంటారు. దీనివల్ల కొన్ని దేశాల్లో విప్లవాలే వచ్చాయి. దీనికి సంఘ వ్యతిరేక శక్తుల్ని కాల్చి చంపిన చరిత్ర ఉంది. నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది. మీ తమ్ముడి జీవితం మా చేతుల్లో ఉందని తెలిసి కూడా ఎదురొస్తున్నావా? నీ జీవితమే నీ చేతుల్లో లేదు. నా తమ్ముడి జీవితం గురించి నీకెందుకురా వర్రి? నోకరాజు సరే సూట్ కేసు లోపల పెట్టి మంత్రా ఎత్తి వీటి నెత్తిన పెట్టు. వెళ్ళి నీ బాబుకు చెప్పు, ఈ రంజిత్ కుమార్ లంచం తినడు, తిన్నది కక్కిస్తాడని. రూల్స్ పాటించే పోలీస్ ఆఫీసర్వి రూల్ తప్పి ఆట ఆపావేంటి? నీకు ఆడడం తెలుసు, నాకు ఆడుకోవడం కూడా తెలుసని నీకు చెప్పడానికి. బాల్ని పాకెట్లో వేసే క్యూ నీ చేతిలో ఉంది. లాకప్లో తోసిన వాళ్ళని ఎర్రగొట్టే లాఠీ స్టిక్ మా చేతుల్లో ఉంటుంది. సూట్ కేసు తిప్పి పంపించావు కదా, నిజాయితీ పరుడి ఫేస్ ఇలా ఉంటుందని చూపించడానికి వచ్చావా? అవినీతి పరుడి ఫేస్ ఎలా ఉంటుందో చూసి వేటు తప్పదని హెచ్చరించడానికి వచ్చా. ఏంట్రా మేం చేసిన అవినీతి? టెండర్లు పాడి నాసిరకం ప్రాజెక్టులు కట్టి జనం డబ్బు వృధా చేస్తున్నావా? హాస్పిటల్ కి కల్తీ మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నావా? ఆయుధాలే కదా అమ్ముకుంటున్నావు. దీనివల్ల ప్రజలకేంటి నష్టం? ఆ నష్టం కళ్ళకు కనిపించదు. తుపాకీ తీవ్రవాది చేతిలో ఉంటే అధికారులు భయపడుతున్నారు. మంత్రులు, రాజకీయ నాయకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. తీవ్రవాదికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలే భయపడితే ఉగ్రవాదికి అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రదేశాలే వణికిపోతున్నాయి. దేవుడిచ్చిన తెలివితేటల్ని ఇలా ఆయుధాలమ్మి కోట్లు గడిస్తున్నారు. నీలాంటి వాళ్ళ ఆట కట్టించడానికే దేవుడు నాలాంటి ఆఫీసర్లని పుట్టిస్తాడు. నీలాంటి ఆఫీసర్లని చెస్ బోర్డ్ లో పావుల్ని కదిపినట్టు కదిపి మా ఇష్టం వచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ చేయించే కెపాసిటీ ఉన్న పార్లమెంటేరియన్ ని నేను. ఆల్రెడీ మీ తమ్ముణ్ణి బోనెక్కించా. మాట వినకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీ ఇంటి పేరు గుడివాడ, నీ ఊరు గుడివాడ. చెప్పరా, గుడివాడకి ఏ పక్క నీ అడ్డ? హనుమాన్ జంక్షన్ వైపా, పామర వైపా? ఈ సైడ్ అయితే ఆంజనేయ స్వామికి బలిస్తా, ఆ సైడ్ అయితే ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో క్రష్ చేస్తా. కౌంట్ యువర్ నంబర్ ఆఫ్ డేస్. ఏమి సార్ వాడిది? అడ్డడ్డే వాడు మాట్లాడుతూనే కొట్టినట్టుండది. నిజంగా కొడితే మురుగా ఎట్టుండునో. వాడు కాదు, మనమే వాడిని కొట్టాలి. చావు దెబ్బ. దవళ సులభం కాదప్పా. ఇదిగో వాడు కుప్పుస్వామి చేత రహస్యాలు చెప్పిస్తాడని నాకు పెరియ నమ్మకం. కుప్పుస్వామి జైలు నుంచి కోర్టుకెళ్ళడు. బాంబు బాంబు బాంబు. కుప్పుస్వామి, కుప్పుస్వామి. ఎక్కడికన్నా? రే గిరి, ఆగు. ఎక్కడ తీసుకెళ్తావన్నా? ఇదేంటయ్యా, ఇతను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాడా? పీకేయమని చెప్పాగా. చెప్ప పెట్టకుండా తీసేయడానికి ఇది పొలిటికల్ పోస్ట్ కాదు,
పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం. మరి కుప్పుస్వామిని నీ కళ్ళ ముందే పేల్చేస్తున్నప్పుడు ఏమైందంట మీ పోలీస్ డిపార్ట్మెంట్? ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు వేసుకుంటున్నారు తమరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ప్రశ్నకి నేను మా డిపార్ట్మెంట్ తరఫున సమాధానం చెప్తాను సార్. ఏంటయ్యా రెచ్చిపోయి మాటకు మాట మాట్లాడుతున్నావు? కుప్పుస్వామితో పాటు నీ తమ్ముడు కూడా అదే వ్యాన్ లో ఉన్నాడు కదా, వాడు ఎందుకు పేలిపోలేదు? ఎలా తప్పించుకున్నాడు? ఇంతకీ మీ బాధ కుప్పుస్వామి పోయినందుక మా తమ్ముడు తప్పించుకున్నందుక? నువ్వు నీ తమ్ముడిని తప్పించినందుకు. మంత్రి గారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మీ రాజకీయ నాయకులు చేసే పని, మా పోలీసుల పని కాదు. మా తమ్ముడితో పాటు కోటిగాడు కూడా తప్పించుకున్నాడు. వాళ్ళిద్దరు పారిపోయారు. ఎవరైనా తప్పించారో 24 గంటల్లో డిఐజీ గారి టేబుల్ మీద పెడతాను. అదేంటయ్యా అంత రెక్లెస్ గా మాట్లాడేళ్తాడేంటి? చేతులు తడుపుకునే ఆఫీసర్లైతే మీలాంటి వాళ్ళని చూసి నీళ్ళు నవ్వులుతారు. గుండెలు మండే ఇలాంటి వాళ్ళు నిప్పులు కక్కి వెళతారు. సాయంత్రంలో పతను మీ వాళ్ళని పట్టుకోకుండా చూసుకోండి. ఈ ప్లేస్ ఏంటి? ఇప్పుడు ఎక్కడున్నావు? ఆకాశం కింద. అంటే భూమి మీద. మరి ఆ మందేంటి? పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా, పార్టీ చేసుకుందామని. పార్టీయా? మరి కట్టేసావేంటి? మందెక్కువ అయితే పడిపోతావని. నాకొద్దు. వద్దంటే ఎలా రా కొట్టిగా? అయితే నువ్వు కూడా తాగు. లేదు, నువ్వు తాగాలి, నేను వినాలి. ఏం వినాలి? నువ్వు చెప్పేది. ఏం చెప్పాలి? నిజం. కుప్పుస్వామిని చంపింది ఎవరు? నాకేం తెలీదు, నాకేం తెలీదు. కొట్టతో దండం పెడతానా? ఒరే కోటిగా, కుప్పుస్వామిని చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసేగా నువ్వు వ్యాన్ నుంచి దూకేశావు. నీ టైం బాగుంటే బతికావు, లేకపోతే అన్నా పొరపాటున పోయింటే ఏమైందన్నా? పవర్ పోయేది. నీ శవాన్ని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్ళేవాడిని. మీ ఇద్దరు పిల్లలు నాన్న పోయావా, నాన్న పోయావా అని ఏడ్చేవాళ్ళు. బాబు ముత్తైదువులు బలవంతంగా నీ భార్య బొట్టు తుడిచేసేవాళ్ళు. పార్వతి నీ దిక్కులేని శవాన్ని చితిపేర్చి నేనే అంటించేవాడిని. అది సగం కాలి ఆరిపోయేది. మిగిలిన శవాన్ని కాకులు గద్దలు తినకుండా నేనే కిరసనాలు పోసి అంటించేవాడిని. నిజం చెప్పేస్తా, చెప్పేస్తా. పోనీ ఫిట్రోల్ పోయినా అసలు ఈ కథే వద్దన్నా. వద్దు. నిజం చెప్పేస్తానన్నా, చెప్పేస్తా. సరే నా సీట్ మీద కాన్సన్ట్రేట్ చేసినారు. జీకే గారు, సి నోకరాజు ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోండి. పరమేశ్వరుడికి కాదు, మనకి 3 కనున్నాయి. హలో నాన్న బాసు, సీఎన్ ఒకరాజు మాట్లాడుతున్నాడు. మా ఏసీపీ గారు ఇలా కలెక్టర్ని కాడానికి వెళ్తాడు. కలెక్టర్నే సాయంత్రం దాకా మీటింగ్లోనే ఉంటాడు అన్నట్టు శంకర్రామన్ ఫోన్ చేశాడు. ఏపీ క్వారీ దగ్గర ఈటింగ్ చేస్తాడంట. ఆయుధాలు ఇచ్చింది ఆడే చేసుకుందాం అన్నాడు. బేగిలిపోండి, ఓకేనా? సరే బయటి. సుబ్రహ్మణ్య గారు నాతో రండి. ఎస్ సార్. సీక్రెట్ గా కంప్యూటర్లో నా బొమ్మ చూసేయడం కాదు బాసు, రేపు ఆంధ్రదేశం అంతా పేపర్లో పబ్లిక్ గా నీ బొమ్మ చూసేస్తా. అన్నా నేను కోటిగాడిని. అది తెలిసిలేరా? ఎక్కడున్నావు? పారిపోయి ఫారెస్ట్ లో దాక్కున్నా. వచ్చేయమంటావా? వద్దు, నువ్వు అక్కడే ఉండు. రంజిత్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నారు. ఆడు పోయాకరా, పోయాకంటే చచ్చిపోయాక. రంజిత్ని లేపేస్తున్నారా? ఇప్పుడు ఎక్కడా? ఏపీ క్వారీస్ దగ్గర. ఇక్కడే ఉండండి సార్. శీఘ్రం చేయండి రా, శీఘ్రం చేయండి.
హలో కిరణ్ బాబు చెప్పు నూకరాజు. వారిస్ కాడే ఉన్నారా? మా ఏసీపీ అక్కడికి వస్తాడు. ఏమిరా చూస్తారు, తొందరగా చెయ్యండి. అందరూ దించండి. అంత కింద పడవేయండి. దించండ్రా. వాడు బుల్లెట్ తో చావకూడదు. ప్రమాదంలో డైనమైట్ పేలి బాడీ పీస్ పీస్ కావాలా, అప్పుడుదా మనం సేఫ్. ఆగు. నేను 3 కౌంట్ చేసేలోగా లొంగిపోవాలి, లేకపోతే ఎన్కౌంటర్ అకౌంట్ లోకి ఎక్కిపోతాం. 1 2 బాడీ నిండా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్. లేదు డాక్టర్, ఇక్కడే ఉంచుదాం. రికవర్ అవడానికి కొంత టైం పడుతుంది. పట్టనే ఉండి, పర్వాలేదు. ఓకే. ఎవరికి గిరి ఫోన్ చేస్తున్నావు? నాన్నకి. వద్దు, ఫోన్ కట్ చేయి. అది కాదు బాబాయ్, నాన్నకి ఈ విషయం తెలియకూడదు. రంజిత్ పరిస్థితిలో ఉందని మీ అమ్మ నాన్న తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. నీకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియాలి. రా. నిన్ను ఈ కేసులో ఇరికించిన వాళ్ళు నిన్న మొన్న పరిచయం ఉన్నవాడు కాదు. 14 ఏళ్ల క్రితం మీ నాన్న ఉత్తరప్రదేశ్లో ఉద్యోగం చేస్తుండేవాడు. అక్కడే ఇండస్ట్రియలిస్ట్గా స్థిరపడ్డ జీకే మీ నాన్నకి, మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ అమర్నాథ్కి ఒకరోజు పార్టీ ఇచ్చాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఎక్కడో ఆంధ్రాలో విశాఖపట్నం నుంచి నేను ఈ బార్డర్కి వచ్చింది మీలా దేశ సేవ చేయడం కోసం కాదు, కాంట్రాక్టులు చేస్తూ డబ్బు సంపాదించడం కోసం. అలాగే ఇప్పుడు ఈ పార్టీ ఇచ్చేది కూడా నా స్వార్థం కోసమే. అవును, ఆ స్వార్థం ఏంటంటే మీ అందరి మధ్య నా ఏకైక కూతురు పుట్టినరోజు జరుపుకోవడం. ఈ మధ్య ఆంధ్ర వెళ్ళొచ్చారా? सर आपके लिए फोन आया। मेरे लिए? जी హలో సార్, నేను హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నాను. యా, హోల్డ్ ఆన్. మేజర్, కాన్ఫిడెన్షియల్? యా. ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకోండి. నో ప్రాబ్లం, అది నా పర్సనల్ రూమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కెరియా. చెప్పండి అమర్నాథ్. హలో సార్, ఆయుధాలు బార్డర్ చెక్ పోస్ట్ కి తీసుకురమని మెసేజ్ వచ్చింది. ఎప్పటిలాగా ఏర్పాట్లు చేయమంటారా? నో. మిలిటరీ ట్రక్కుల్లో తీసుకెళ్లిన 3 సార్లు టెర్రరిస్టులు అటాక్ చేశారు. అప్పుడు ఆయుధాలే కాకుండా మన సోల్జర్స్ ను కూడా పోగొట్టుకున్నాం. ఈసారి వెపన్స్ తీసుకురావడానికి ప్రైవేట్ లారీలు వాడదాం. ఎవరికీ అనుమానం రాదు. ఓకే? లెఫ్టినెంట్ కల్నల్ అమర్నాథ్ ఈ ఆపరేషన్ చూసుకుంటారు. ఓకే సార్. అమర్నాథ్ సార్, మనం అర్జెంటుగా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి. ఈ టైంలో
Yes, it's an important operation. Okay, sir. Excuse me, gentlemen. We have to go. All right, sir. Thanks for coming. Thanks for coming. Thank you, sir. Namaste. నమస్తే స్వాతి ఏంటి మమ్మీ రమ్మా వెళ్దాం బాయ్ అంకుల్ Bye, sweetheart. ए राम सिंह सर देखो वो पूरा बकरम को हटा दो ठीक है सर Hello. सर ఇక్కడ అటాక్ జరిగింది సార్ Amarnath. Sir. Cheppu, Amarnath. What happened, Amarnath? Sir. Cheppu. Amarnath, come on. Amarnath. నిజానికి జరిగింది ఇది. కానీ ఆ రోజు మిలిటరీ కోర్టులో అంతా తారుమారు చేశారు. అసలు ఆయుధాలని ప్రైవేట్ లారీలు ఎందుకు తీసుకెళ్లారు? మిలిటరీ లారీల్లో తీసుకెళ్తే గతంలో లాగే టెర్రరిస్టులు తెలుసుకుని దాడి చేస్తారని. ఇప్పుడు తెలుసుకోలేదా? దాడి చేయలేదా? స్నేహితుడైతే చెప్పిన మాట వింటాడని, చేసిన పాపంలో పాలు పంచుకుంటాడని ఈ ఆపరేషన్కి మీరు అమర్నాథ్ను తీసుకువెళ్లారు. తీరా అక్కడికి వెళ్లేసరికి అమర్నాథ్ ఎదురు తిరగడంతో టెర్రరిస్టులతో చేతులు కలిపి మీరే అతన్ని నిర్దాక్షిణ్యంగా కాల్చంపారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట మేజర్ జనరల్ చక్రవర్తిని నేరస్తుడిగా నమ్ముతూ 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారు. మిస్టర్ చక్రవర్తి, సరెండర్ ఆల్ యువర్ మెడల్స్ ఇన్క్లూడింగ్ ద ప్రెసిడెంట్స్ గ్యారంటీ అవార్డ్. The President's Guarantee Award. మీ నాన్న ఈ కథ నీకు చెప్పలేదు, మీ అన్నయ్యకి చెప్పాడు, తనని నిర్దోషిగా నిరూపించమని. కానీ దేవుడు ఇప్పుడు అవకాశం నీకు ఇచ్చాడు. మీ నాన్నలాగే నిన్ను ఇరికించాడు. వాళ్ళకు బుద్ధి చెప్పడానికి నువ్వు మీ అన్న యూనిఫారం వేసుకోవాలి. ఈ రోజు నుంచి నీ పేరు గిరి కాదు, ఏసీపీ రంజిత్ కుమార్.